ఫస్ట్ టైం విజిట్ చేస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఎంబెడెడ్ సిస్టమ్స్ అప్డేట్ కొరకు. మన ఈరోజు మెయిన్లీ ఏంటంటే కొన్ని క్యాన్ ప్రోటోకాల్ బేసిక్స్ గురించి మనం నేర్చుకుందాము. మన ఈరోజు ఎజెండా చూస్తే ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇన్ క్యాన్ ప్రోటోకాల్. మనకి నార్మల్గా ఏంటంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాన్ నెట్వర్క్ ఉంది. ఈ క్యాన్ నెట్వర్క్లో నెంబర్ ఆఫ్ క్యాన్ నోడ్స్ అనేవి కనెక్ట్ అయ్యాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాన్ నోడ్ నుంచి నేను ఒక మెసేజ్ అనేది ట్రాన్స్మిట్ చేస్తున్నాను. ఇది డ్యూరింగ్ ద ట్రాన్స్మిషన్లో మనకి ఏంటంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క మెసేజ్ అనేది కరప్ట్ అయింది అనుకోండి. కరప్ట్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కరప్ట్ అయిన మెసేజ్ మనం రిజెక్ట్ చేసేసి ఆర్ డ్రాప్ చేస్తాం అనమాట. డ్రాప్ చేసేసి మళ్ళీ ఆ కరప్ట్ అయిన మెసేజ్ని మళ్ళీ మనం రీట్రాన్స్మిట్ చేస్తాం అనమాట. ఈ విధంగా ఈ యొక్క ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది ఇక్కడ క్యాన్ ప్రోటోకాల్ ఇంప్లిమెంట్ చేశారు. దీనివల్ల ఏంటంటే మన యొక్క క్యాన్ ప్రోటోకాల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, మెయిన్లీ మనకి 5 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి అనమాట. ఈ 5 టైప్స్ ఆఫ్ ఎర్రర్ ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ అనేది డిటెక్ట్ అయినా కానీ మనం ఏం చేస్తామంటే ఆ కరెంట్ మెసేజ్ని డ్రాప్ చేసేసి మళ్ళీ మనం రీట్రాన్స్మిట్ అనేది చేస్తాం అనమాట. ఈ 5 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఏంటంటే 2 లెవెల్గా మనం డివైడ్ చేసాము, మెసేజ్ లెవెల్ అండ్ బిట్ లెవెల్. మెసేజ్ లెవెల్లో 3 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి: సిఆర్సి ఎర్రర్, అక్నాలజ్మెంట్ ఎర్రర్, ఫార్మ్ ఎర్రర్ ఆర్ ఫ్రేమ్ చెక్ ఎర్రర్. ఓకే, నెక్స్ట్ బిట్ లెవెల్లో 2 టైప్స్గా డివైడ్ చేసాము, బిట్ ఎర్రర్, స్టఫ్ ఎర్రర్. ఓకే, ఈ 5 టైప్స్ ఆఫ్ ఎర్రర్లో ఏ ఎర్రర్ డిటెక్ట్ అయినా కానీ మనం ఏం చేస్తాం అంటే ఈ కరెంట్ ట్రాన్స్మిషన్ స్టాప్ చేసేసి ఆ కరప్ట్ అయిన మెసేజ్ని మనం డ్రాప్ చేసేసి మళ్ళీ మనం అదే మెసేజ్ని మనం మళ్ళీ రీట్రాన్స్మిట్ చేస్తాం అనమాట. ఈ విధంగా ఈ యొక్క ఎర్రర్ హ్యాండ్లింగ్ ఆర్ డిటెక్షన్ అనేది ఈ యొక్క క్యాన్ ప్రోటోకాల్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. ఈరోజు మనం మెయిన్లీ ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ గురించి మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం స్టెప్ బై స్టెప్ మనం నెక్స్ట్ స్లైడ్స్లో. ఓకే, ఇక్కడ చూస్తే మనం ఫస్ట్ మెసేజ్ లెవెల్ ఎర్రర్స్ గురించి ఇక్కడ మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాము. ఓకే, మన స్టాండర్డ్ క్యాన్ ఫ్రేమ్ కానీ ఆర్ ఎక్స్టెండెడ్ క్యాన్ ఫ్రేమ్ కానీ మనం ఇక్కడ చూస్తే ఫస్ట్ ఏంటంటే స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్ అనేది ఇక్కడ డామినెంట్ బిట్ అనేది సెండ్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే ఒక సెండర్, రిసీవర్ 1 అండ్ రిసీవర్ 2. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క మెసేజ్ని రిసీవర్ 1 అండ్ రిసీవర్ 2కి పంపించాలనుకోండి. ఫస్ట్ ఏం చేస్తారంటే స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్ ఈ బిట్ 0 ఎప్పుడైతే డామినెంట్ బిట్ డిటెక్ట్ అవుతుందో ఈ రిసీవర్ 1 రిసీవర్ 2 ఏంటంటే రిసీవింగ్ మోడ్లోకి స్విచ్ అవుతాయి అనమాట. అప్పుడు మనకి ఏంటంటే ఆర్బిట్రేషన్ ఫీల్డ్, కంట్రోల్ ఫీల్డ్, డేటా ఫీల్డ్ ఈ 3 ఫీల్డ్స్ని ఏంటంటే బిట్ బై బిట్ అనేది పంపించింది. తర్వాత ఈ సెండర్ ఏం చేస్తుందంటే ఈ సెండ్ చేసే ముందు ఏంటంటే ఈ కంప్లీట్గా ఒక సిఆర్సి అనేది క్యాలిక్యులేట్ చేస్తారనమాట. 15 బిట్ సిఆర్సి, సైక్లిక్ రిడన్డెన్స్ చెక్. ఈ యొక్క సిఆర్సి అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట ఈ కరస్పాండింగ్ డేటాకి. ఫర్ ఎగ్జాంపుల్ కరస్పాండింగ్ ఆర్బిట్రేషన్ ఫీల్డ్, డేటా ఫీల్డ్, కంట్రోల్ ఫీల్డ్ ఉంటుంది కదా. ఈ కరస్పాండింగ్ డేటాని బేస్ చేసుకొని ఈ యొక్క 15 బిట్ సిఆర్సి అనేది క్యాలిక్యులేట్ చేసేసి ఈ 15 బిట్ సిఆర్సి ఫీల్డ్లో ప్లేస్ చేసేసి ఈ యొక్క సెండర్ అనేది సెండ్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ రిసీవర్స్ ఏం చేస్తాయి అంటే మళ్ళీ ఈ ఆర్బిట్రేషన్ ఫీల్డ్, కంట్రోల్ ఫీల్డ్, డేటా ఫీల్డ్ రిసీవ్ చేసుకుంటాయి కదా. ఈ రిసీవ్ చేసుకున్న డేటాకి మళ్ళీ రీకాలిక్యులేట్ చేసేసి అగైన్ 15 బిట్ సిఆర్సి సేమ్ అల్గారిథం యూస్ చేసుకొని మళ్ళీ రీకాలిక్యులేట్ చేస్తాయి అనమాట ఈ యొక్క రిసీవర్ 1 అండ్ రిసీవర్ 2. ఈ రీకాలిక్యులేట్ చేసిన తర్వాత ఈ రీకాలిక్యులేట్ చేసిన సిఆర్సి అండ్ రిసీవ్ చేసుకున్న సిఆర్సి ఈ సెండర్ నుంచి ఈ 15 బిట్ ఫీల్డ్ యొక్క రిసీవ్ చేసుకుంటాయి కదా. ఈ రిసీవ్ చేసుకున్న సిఆర్సి అగైన్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన సిఆర్సి రెండు కంపేర్ చేస్తాయి అనమాట. రెండు సేమ్ అయితే ఫైన్ అనమాట, ఈ యొక్క మెసేజ్ మనం యాక్సెప్ట్ చేస్తాము. లేకపోతే ఏంటంటే ఈ యొక్క సిఆర్సిఆర్ అనేది ట్రిగ్గర్ చేస్తాయి అనమాట. ఓకే, ఈ విధంగా సిఆర్సిఆర్ అనేది మనకి ఈ యొక్క క్యాన్ ప్రోటోకాల్లో ఈ విధంగా మనం డిటెక్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ అక్నాలజ్మెంట్ ఎర్రర్ అనేది ఇక్కడ చూద్దాము. ఇక్కడ అక్నాలజ్మెంట్ ఎర్రర్లో ఏంటంటే ఈ అక్నాలజ్మెంట్ ఫీల్డ్లో మనకి 2 రెసివ్ బిట్స్ అనేది సెండ్ చేస్తాం అనమాట సెండర్ నుంచి. ఆ రిసీవర్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ డామినెంట్ అనేది డిటెక్ట్ అవ్వాలన్నమాట. రిసీవర్ అనేది డామినెంట్ అనేది రెస్పాండ్ అయితే అప్పుడు ఏంటంటే ఇక్కడ వరకు ఎగ్జాక్ట్గా మెసేజ్ అనేది రిసీవ్ అయినట్టు అనమాట ఈ యొక్క రిసీవర్స్లోకి. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే ఇక్కడ డామినెంట్ అనేది డిటెక్ట్ అయితేనే మనం ఏంటంటే ఎగ్జాక్ట్గా సెండ్ అయిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డామినెంట్గా కాక రిసీవ్ డిటెక్ట్ అయింది అనుకోండి. ఇక్కడ మనకి క్యాన్బస్ వచ్చేసి వైడ్ అండ్ లాజిక్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బిట్ 1 సెండ్ చేశాను, ఇక్కడ బిట్ 0 అనమాట. ఇక్కడ రిసీవర్స్ అనేది ఎగ్జాక్ట్ రిసీవ్ చేసుకుంటే అది బిట్ 0 అనేది రెస్పాండ్ అవుతుంది. ఇక్కడ బిట్ 0, ఇక్కడ బిట్ 0 కాబట్టి ఇప్పుడు మనం అండ్ ఆపరేషన్ చేస్తే కరస్పాండింగ్ వచ్చేసి బిట్ 0 వస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే 0. ఎప్పుడైతే బిట్ 0 వస్తుందో అప్పుడు మనకి ఏంటంటే ఎగ్జాక్ట్గా డేటా అనేది రిసీవ్ అయింది అనమాట. రిసీవర్స్కి 2 రిసీవర్స్కి రిసీవ్ అయింది. ఎప్పుడైతే మనకు ఇక్కడ వచ్చేసి మన రిసీవర్ డిటెక్ట్ అయింది అనుకోండి అప్పుడు మనకి అక్నాలజ్మెంట్ ఎర్రర్ అనేది వచ్చి ఉంటుంది అనమాట. ఈ విధంగా అక్నాలజ్మెంట్ ఎర్రర్ అనేది మనం డిటెక్ట్ చేస్తాం. ఇక్కడ ఆల్వేస్ ఏంటంటే మనకి డామినెంట్ అనేది డిటెక్ట్ అవ్వాలి. ఎప్పుడైతే మన రెసివ్ బిట్ అనేది ఇక్కడ డిటెక్ట్ అవుతుందో అప్పుడు మనకి అక్నాలజ్మెంట్ ఎర్రర్ అనేది వచ్చినట్టు అనమాట. ఈ విధంగా మనం ఈ విధంగా డిటెక్ట్ చేసేసి ఎప్పుడైతే ఎర్రర్ వస్తుందో మనం రీట్రాన్స్మిట్ చేస్తాం అనమాట. సేమ్ మెసేజ్ని మళ్ళీ మనం డ్రాప్ చేసి కంప్లీట్ మెసేజ్ని మనం రీట్రాన్స్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫ్రేమ్ చెక్ ఆర్ ఫార్మ్ ఎర్రర్.
మనకి ఇక్కడ చూస్తే కొన్ని ఫిక్స్డ్ ఫీల్డ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఈ యొక్క క్యాన్ స్టాండర్డ్ క్యాన్ ఫ్రేమ్లో కానీ ఆర్ ఎక్స్టెండెడ్ క్యాన్ ఫ్రేమ్ ఫార్మాట్లో కానీ కొన్ని ఫిక్స్డ్ ఫీల్డ్ ఉంటాయి అనమాట. ఇక్కడ చూస్తే సిఆర్సి డీలిమిటర్ కానీ అక్నాలజ్మెంట్ డీలిమిటర్ కానీ ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ కానీ ఆర్ ఇంటర్మిషన్ ఫీల్డ్, ఈ 3 రెస్యూ బిట్స్ ఉంటాయి. ఇక్కడ 7 రెస్యూ బిట్స్ ఉంటాయి. ఇక్కడ 1 రెస్యూ బిట్, ఇక్కడ 1 రెస్యూ బిట్స్. ఇవన్నీ రెస్యూ బిట్స్ అండ్ ఫిక్స్డ్ లెంత్ ఉంటాయి అనమాట. ఓకే, ఎప్పుడైతే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్కరెక్ట్ లెంత్ కానీ ఇన్కరెక్ట్ బిట్స్ కానీ రిసీవ్ అయితే ఇక్కడ ఆల్వేస్ మనం ఏంటంటే ఫామ్ ఎర్రర్ కానీ ఆర్ ఫ్రేమ్ చెక్ ఎర్రర్ కానీ మనం ట్రిగ్గర్ చేస్తాం అనమాట. ఈ విధంగా మనం డిటెక్ట్ చేస్తాము. ఎప్పుడైతే ఈ ఎర్రర్ అనేది డిటెక్ట్ అవుతుందో కంప్లీట్ మెసేజ్ మళ్ళీ మనం రీట్రాన్స్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా హ్యాండ్లింగ్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. నెక్స్ట్ బిట్ లెవెల్లో చూద్దాం అనమాట. ఫస్ట్ మనం బిట్ ఎర్రర్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ స్టెప్ బై స్టెప్. ఫర్ ఎగ్జాంపుల్ సెండర్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ డేటా ఫీల్డ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బిట్ 0 పంపించారు, బట్ బస్సులో వచ్చేసి బిట్ 1 వచ్చిందనమాట. ఇక్కడ చూడండి, బిట్ 0 అంటే డామినేట్ సెండ్ చేసింది సెండర్ వచ్చేసి, బట్ బస్సులో వచ్చేసి క్యాన్ బస్సులో వచ్చేసి ఇక్కడ చూస్తే మనకి రెస్యూ అనేది డిటెక్ట్ అయింది, అంటే బిట్ 1 అనేది డిటెక్ట్ అయింది. అంటే ఇది మనకి బిట్ ఎర్రర్ అనేదిగా డివైడ్ చేస్తాం. ఎప్పుడైతే మనం డామినేట్ సెండ్ చేస్తామో రెస్యూ డిటెక్ట్ అయితే ఆటోమేటిక్గా మనం ఏంటంటే బిట్ ఎర్రర్ అనేది మనం ట్రిగ్గర్ చేస్తాం అనమాట. ఎప్పుడైతే మనకి బిట్ ఎర్రర్ వస్తుందో మనం ఏం చేస్తాం అంటే ఎర్రర్ ఫ్లాగ్ అనేది సెండ్ చేస్తాం అనమాట. మనకి ఆల్రెడీ ప్యాసివ్ ఎర్రర్ ఫ్లాగ్, మన ప్యాసివ్ ఎర్రర్ టైప్ అండ్ యాక్టివ్ ఎర్రర్ టైప్ మనం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసాం అనమాట. అంటే ఎర్రర్ ఫ్రేమ్ టైప్స్ గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లెస్ ఎర్రర్ ఉంటే మనం యాక్టివ్ ఎర్రర్ ఫ్లాగ్ అనేది సెండ్ చేస్తాం. మనకి మోర్ ఎర్రర్స్ ఉంటాయి, అంటే గ్రేటర్ దెన్ 128 ఉంటే మనం అప్పుడు ప్యాసివ్ ఎర్రర్ ఫ్లాగ్స్ అనేవి మనం సెండ్ చేస్తాం. ఇక్కడ మనకి యాక్టివ్ ఎర్రర్ ఫ్లాగ్ కాబట్టి 6 జీరోస్ అనేది సెండ్ చేస్తాం. ఈ 6 జీరోస్ ద్వారా ఏంటంటే మనకి ఇక్కడ స్టఫ్ ఎర్రర్ అనేది డిటెక్ట్ అవుతుంది కదా. 6 కంటిన్యూస్గా జీరోస్ ఉంటే స్టఫ్ ఎర్రర్ డిటెక్ట్ అవ్వడం వల్ల ఆల్ రిసీవర్స్ కూడా అగైన్ ఎర్రర్ ఫ్లాగ్స్ సెండ్ చేస్తాయి, అగైన్ 6 జీరోస్ పంపిస్తాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఎర్రర్ డీలిమిటర్ వచ్చేసి 8 బిట్స్ అనమాట, 8 రెస్యూ బిట్స్. ఓకే, ఈ విధంగా ఎనీ టైప్ ఆఫ్ ఎర్రర్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిఆర్సి ఎర్రర్ కానీ అక్నాలజ్మెంట్ ఎర్రర్ కానీ ఫామ్ ఎర్రర్ కానీ బిట్ ఎర్రర్ కానీ స్టఫ్ ఎర్రర్ కానీ ఏది వచ్చినా కానీ మనకేంటంటే ఈ యొక్క ఎర్రర్ ఫ్లాగ్స్ అనేవి మనం సెండ్ చేయాలన్నమాట ఆల్వేస్. ఓకే, ఆ తర్వాత ఎర్రర్ డీలిమిటర్ అనేది వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఇంటర్మిషన్ ఫీల్డ్ అంటే మనం ఈ యొక్క మెసేజ్ని మళ్ళీ మనం రీట్రాన్స్మిట్ చేయాలి కదా. ఆఫ్టర్ ఇంటర్మిషన్ ఫీల్డ్ తర్వాత మళ్ళీ ఈ డేటాని మళ్ళీ రీట్రాన్స్మిట్ చేస్తున్నట్టు, మళ్ళీ ఎర్రర్ వస్తే మళ్ళీ రీట్రాన్స్మిట్ చేస్తున్నమాట. ఇది ఈ విధంగా కంటిన్యూస్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఎర్రర్ ఫ్రేమ్ గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసుకున్నాము. ఎప్పుడైతే మనకి బిట్ ఎర్రర్ వచ్చినప్పుడు ఈ యొక్క ఎర్రర్ ఫ్రేమ్ అనేది డిటెక్ట్ మళ్ళీ సెండ్ చేస్తాము. ఎప్పుడైతే ఇంటర్మిషన్ ఫీల్డ్ వస్తుందో మళ్ళీ ఈ యొక్క మెసేజ్ మళ్ళీ ఇక్కడ రీట్రాన్స్మిట్ అనేది చేయొచ్చు అనమాట. నెక్స్ట్ అదేవిధంగా స్టఫ్ ఎర్రర్ ఇక్కడ చూస్తే మనం ఆల్వేస్ ఏంటంటే సెండింగ్ టైంలో ఏం చేస్తాం అంటే కంటిన్యూస్గా 5 బిట్స్ అనేవి 0 వచ్చింది అనుకోండి, అప్పుడు 5th బిట్ అనేది మనం ఇన్వర్స్ అనేది చేయాలన్నమాట, అంటే 1 చేయాలి. ఓకే, అదేవిధంగా ఇక్కడ చూస్తే 5 బిట్స్ అనేది కంటిన్యూస్గా రెస్యూ అంటే 1s వస్తే రెస్యూ బిట్స్ వస్తే 6th బిట్ అనేది ఇన్వర్స్ అంటే 0 చేయాలన్నమాట. ఈ విధంగా ఏంటంటే ఇక్కడ యూజింగ్ ఎన్ఆర్జెడ్ ఎన్కోడింగ్ టెక్నిక్ యూస్ చేసుకొని ఈ విధంగా ఒక బిట్ అనేది యాడ్ చేసి పంపిస్తాం అనమాట. అది రిసీవర్లో మనం ఏం చేస్తాం అంటే ఈ యొక్క స్టఫ్ బిట్ని మనం రిజెక్ట్ చేస్తాం అనమాట, ఇక్కడ కన్సిడర్ చేయనమాట, ఇది ఇన్వాలిడ్గా ఇది రిమూవ్ చేస్తాం అనమాట. మనకేంటంటే ఈ ఎక్స్ట్రా డీసీ కాంపోనెంట్స్ ద్వారా ఏంటంటే ఈ యొక్క ఎన్ఆర్జెడ్ ఎన్కోడింగ్ అనేది యూస్ చేస్తాం అనమాట. ఓకే, ఈ విధంగా మనం సెండ్ చేసేటప్పుడు ఏంటంటే 5 జీరోస్ ఎప్పుడైతే సెండ్ చేస్తున్నామో 6th బిట్ వచ్చేసి ఇన్వర్స్ బిట్ అనేది సెండ్ చేస్తాం అనమాట, యాజ్ పర్ ఎన్ఆర్జెడ్ ఎన్కోడింగ్ టెక్నిక్ యూస్ చేసుకొని. ఓకే, అదేవిధంగా ఆల్ రిసీవ్ బిట్స్ 5 రిసీవ్ బిట్స్ సెండ్ చేసినప్పుడు 6th బిట్ వచ్చేసి డామినేట్ బిట్ అనేది సెండ్ చేయాలన్నమాట. ఈ విధంగా సెండింగ్ టైంలో ఈ విధంగా చేస్తాము. రిసీవర్ టైంలో ఈ విధంగా డిటెక్ట్ అయితే ఈ యొక్క బిట్ అనేది రిజెక్ట్ చేస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, కంటిన్యూస్గా 6 జీరోస్ ఎప్పుడైతే సెండ్ చేస్తామో అప్పుడు మనకి స్టఫ్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా స్టఫ్ ఎర్రర్ అనేది ఈ విధంగా డిటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే 6 జీరోస్ కానీ 6 1s వచ్చినప్పుడు మనకి స్టఫ్ ఎర్రర్ అనేది డిటెక్ట్ అవుతుంది అనమాట. ఈ స్టఫ్ ఎర్రర్ వచ్చినప్పుడు కానీ మనం ఏం చేస్తామంటే ఈ డేటాని మళ్ళీ రీట్రాన్స్మిట్ చేయాలన్నమాట. ఎప్పుడైతే మనకి డిటెక్ట్ అవుతుందో మనం ఈ యొక్క రీట్రాన్స్మిషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, దట్స్ ఆల్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.